హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? బాగా. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ పడాల కళ్యాణ్. ఓకే. ఎందుకు కళ్యాణ్? ఎందుకు కళ్యాణ్ అంటే ఒక కామనర్గా తను ఒక ఆర్మీకి వెళ్ళి చాలా కష్టపడి పైకొచ్చాడు. మనం అది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. జెన్యూన్గా చెప్పాలంటే అతను చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి మరి పేరెంట్స్కి దూరంగా ఉంటూ అసలు పేరెంట్స్కి దూరంగా ఉన్న వాళ్ళు మెంటాలిటీస్ కొన్ని వేరుగా ఉంటాయి. కానీ అతను అలా కాదు. అంత కష్టపడి పైకొచ్చి ఆర్మీకి వెళ్ళి ఒక సోల్జర్గా అతను అంత మంచి ఇది ఉండి అలాంటి వ్యక్తి మరి బిగ్ బాక్స్లోకి వచ్చి ఇక్కడ దాకా ఫైనల్ స్టేజ్ దాకా వచ్చాడంటే చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. మరి సెలబ్రిటీస్ అనేది కామన్, సెలబ్రిటీస్కి ఇవ్వటం అనేది కామన్. సెలబ్రిటీస్ కాకుండా కామనర్కి ఫస్ట్ వస్తే చాలా బాగుంటుంది. అందుట్లో తను చాలా బాగా ఆడుతున్నాడు, జెన్యూన్గా ఆడుతున్నాడు. మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి పవన్ గేమ్? పవన్ గేమ్లో క్వాలిటీస్ ఏంటంటే తను ఎక్కడ మనకి అది యాక్ట్ చేస్తున్నట్టు కానీ అలాంటివి లేవు. జెన్యూన్గా ఉన్నాడు. ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే తన మాట తీరు కానీ తన గేమ్ స్ట్రాటజీ కానీ ఎక్కడా కూడా తను అదొక యాక్టింగ్ లాగానో ఏదో నటిస్తున్నట్లేదు. అంత జెన్యూన్గా మాట్లాడతాడు. కల్మషం లేకుండా ఉన్నట్టు ఉంటాడు. సో అందువల్ల నాకు కళ్యాణ్ బాగా నచ్చుతాడు. అంటే కామనర్స్గా డిమాన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు. సో విన్నర్ రేస్లో చూస్తే పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు. డిమాన్ పవన్ ఎందుకు లేడు? ఏం తక్కువ? డిమాండ్ పవన్ ఇప్పటిదాకా ఏంటంటే మనందరికీ తెలిసిందే బాండింగ్స్కి కట్టుబడిపోయి ఉన్నాడు. రీతు బాండింగ్స్తో కట్టుబడిపోయి తను ఎక్కువగా రీతుని గెలిపించడానికి చూడటం, రీతుకి ప్రతిదానికి ఎమోషన్ కానీ అన్ని విషయాల్లో రీతు అనే తను ఇది అయ్యాడు. సో అందువల్ల తను కొంచెం వెనక బ్యాక్ స్టెప్లో ఉన్నాడు. లేదు గేమ్ తన కోసం ఆడుంటే ఈ పాటికి చాలా బాగుండేది. ఉండేవాడే, విన్నర్ రేస్లో ఉండేవాడే. అసలు ఫస్ట్ వచ్చేవాడు. నిజం చెప్పాలంటే డిమాన్ పవన్ ఫస్ట్ వచ్చేవాడు. టాస్క్లు అంతా కూడా బాగానే అదే చెప్పట్లా. ఎక్కువగా తను రీతు ఉన్నంత వరకు తను ఎంతసేపు రీతు కోసం రీతుకి సపోర్ట్ చేస్తూ తను కొంచెం ఒక స్టెప్ బ్యాక్ ఉండి తనను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఉన్నాడు. సో ఇప్పుడు తను రీతు వెళ్ళాక తను కొంచెం గేమ్ చేంజ్ చేశాడు, బాగా ఆడుతున్నాడు. కానీ ఏదైనా ఫస్ట్ నుంచి ఉన్నదే ఉంటుంది కదా. సో అందువల్ల తను ఒక స్టెప్ బ్యాక్ అయ్యాడు. మనకి కళ్యాణ్ అయితే ఇంకా నెంబర్ 1, ఇందులో తిరుగులేదు. నా ఓటు అయితే డిమాన్ పవర్ కళ్యాణ్కే, పడాల కళ్యాణ్కే. తనుజ కొన్ని అంటే తన గేమ్ స్ట్రాటజీ తను ఆడుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే తన గేమ్ కోసం ఎంతకైనా ఇది చేస్తుంది. అంటే వెంటనే సెల్ఫిష్ అవసరమైతే ఇప్పుడు ఒక మాట చెప్పి ఆ మాటని మళ్ళీ డైవర్ట్ అవటంలో కూడా తను వెనకాడదు. సో అలాంటివి కొన్ని జెన్యూన్గా అనిపించలేదు. కొన్ని చోట్ల కొన్ని చోట్ల నటిస్తుంది అనే అనిపిస్తుంది, సీరియల్ యాక్టింగ్ లాగా. అదే కళ్యాణ్ ఎక్కడా కూడా మనకి అలా నటించటం కానీ అలాంటివి ఎక్కడా లేదు. తను ఫ్రాంక్గా ఉన్నట్టు జెన్యూన్గా ఎక్కడికక్కడ తనకి ఆఖరికి గేమ్స్లో కూడా ఎక్కడ తను బ్యాక్ స్టెప్ పడలేదు. చాలా బాగా స్టార్ మా సపోర్ట్ చేసింది అని అంటున్నారు. ఇంతవరకు వచ్చిందంటే అలా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ మా వీళ్ళు ఏంటంటే అలా చేయరు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా జెన్యూన్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి టాప్ 5 చూస్తున్నాం. మనం టాప్ 5 ఎవరు వచ్చారు? అలా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇంకా ఏ రకంగా వేరే వాళ్ళు కూడా. కానీ మనమైతే మన మైండ్లో ఎవరు టాప్ 5కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నామో వాళ్ళే వచ్చారు కదా. వేరే వాళ్ళు ఎవరు లేదు. ఎవరైతే వెళ్ళిపోవాలి వీళ్ళు గేమ్కి ఇది లేదు అనుకున్నామో అలాంటివి అయితే నేను లేదు అనుకుంటున్నాను. టాప్ 5లో ఉంటారని ఎవరండి? లేదండి, నేను అనుకోలేదు. తను అంత దానికి ఎలిజిబిలిటీ కూడా కాదు అనుకుంటాను నేను. సంజన ప్లేస్మెంట్ నాకైతే రీతు బాగుండేది అనిపించింది. ఎందుకంటున్నానంటే రీతు ఒక రకంగా చాలా అంటే అమాయకురాలు, ఓపెన్ మైండెడ్ అంటే ఏదైనా తన మనసులో ఏది ఉంటే అది బయటికి ఎక్స్ప్రెస్ చేసేస్తుంది. అది నవ్వు రూపంలో అవ్వచ్చు, ఏడుపు రూపంలో అవ్వచ్చు, ఎలా అయినా జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. తను కల్మషం లేని పిల్ల, ఒక రకంగా చెప్పండి ఓపెన్ మైండెడ్. తను నేను అనుకోవడం టాప్ 5 దాకా వస్తుంది అనుకున్నాను. కానీ తను వెళ్ళిపోవాల్సి వచ్చింది. సంజన ఉంది. ఇప్పుడు టాప్ 5 ఉన్నారు కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు 1 to 5 ఆర్డర్? 1 to 5 అంటే ఫస్ట్ పడాల కళ్యాణే నేను ఓటిస్తాను.
తనే నెంబర్ 1 కామనర్గా యాజ్ ఏ కష్టపడి పైకి వచ్చి ఇంత దాకా వచ్చి బిగ్ బాస్లోకి వచ్చి తను ఇలా ఉండటం అనేది గ్రేట్. అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ రావటం వేరు ఫస్ట్కి. సో ఫస్ట్ అయితే పడాల కళ్యాణ, సెకండ్ యాజ్ యూజువల్ తనూజ రావచ్చు, తర్వాత డిమాన్ పవన్, ఇక 4th మన ఉన్నారు కదా ఇమాన్యుయల్ వస్తాడు. ఇక అంటే ఇమాన్యుయల్ గారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు విన్నర్ అన్నారు, అసలు ఇప్పుడు విన్నర్ రేస్ లో కూడా లేడు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఏం తగ్గిందంటారు ఇమాన్యుయల్ గేమ్లో ఏంటంటే అన్ని రకాలుగా నాకు చాలా వరకు మైనసే ఉంది. తను నాకు అంత అంటే కొంచెం జెన్యున్గా లేదు కొన్ని చోట్ల. ఎంతసేపు తను కూడా మమ్మీ బాండింగు ఇవి ఎక్కువ అనిపించింది. సో అది వల్ల ఎంతసేపు సంజన మమ్మీ బాండింగు ఇలాంటివి అనిపించింది. టాప్ అనేది పడాల కళ్యాణ. మొన్న నాగార్జున గారు సండే అడిగారు కదా ప్రైజ్ మనీ వస్తే మీరు ఏం చేస్తారని, అందరినీ టాప్ 5 ఎవరి రీజన్ బాగా అనిపించింది? కళ్యాణ్దే. అంటే చాలా మంది ఫ్యామిలీని చూసుకుంటా ఉన్నారు కానీ కళ్యాణ్ ఒకటి ఏదో సింపతి కోసం చెప్పాడని అనిపించలేదు? నాకు సింపతి కోసం చెప్పినట్టు ఏం అనిపించలేదండి. జెన్యున్గానే ఉంటుంది అతను ఫస్ట్ నుంచి కూడా. అతను మాట తీరు కానీ తను ఆడే గేమ్ స్ట్రాటజీ కానీ ఎక్కడా కూడా యాక్టింగు నటన ఎక్కడా లేదు. 100% తను చాలా జెన్యున్గా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. విన్నర్ రన్నర్ చెప్పండి. విన్నర్ రన్నరు అయితే మీరు కళ్యాణ్ తనుజ కానీ ఇమాన్యుయల్ కానీ. అయితే మీరు ఒక లేడీ కాబట్టి లేడీ అని అనుకుంటే మరి నెంబర్ 1 నేను తనుజ అని చెప్పొచ్చు కదా, అదే అంటున్నాను. అలా చెప్పలేదు కదా. విన్నర్ అయితే బాగోదా ఈసారి? విన్నర్ అయితే బాగోదా ఇక్కడ అలా అని కాదు. ఇక్కడ మనం లేడీస్ కాబట్టి లేడీ విన్నర్ ఇలాంటి ఆలోచనలు వద్దు. జెన్యున్గా ఉండాలి, జెన్యున్గా మాట్లాడుకోవాలి. ఎవరైతే పెర్ఫెక్ట్ దీనికి కరెక్ట్ అనిపించిందో అది చెప్పుకోవాలి. కానీ నేను లేడీని కదా అని చెప్పేసి లేడీ విన్నర్ని మనం తనుజ అని నేను అనకూడదు, అది కరెక్ట్ కాదు. మనం లేడీస్ అయినా కానీ ఉన్నట్టుగానే మాట్లాడుకోవాలి. జెన్యున్గా అయితే